ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. మనం ఒకే వ్యక్తి పేరు ప్రతి వాక్యంలో మళ్ళీ మళ్ళీ చెప్తే ఎలా ఉంటుంది? కాస్త వింతగా అనిపించదు? ఈరోజు ఇంగ్లీష్ దీనికి ఎలాంటి పరిష్కారం చూపిస్తుందో చూద్దాం. ఇతని పేరు భరద్వాజ్. భరద్వాజ్ మా స్కూల్లో చదువుతున్నాడు. భరద్వాజ్కి ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం. భరద్వాజ్ చాలా చురుకైన విద్యార్థి. నేను ప్రతి వాక్యంలో భరద్వాజ్ అనే పేరునే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఇలా మాట్లాడితే వినడానికి కొంచెం వింతగా అనిపిస్తోంది కదా? అందుకే ఇంగ్లీష్లో ఒక చిన్న తెలివైన ట్రిక్ ఉంది. భరద్వాజ్ అని మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. దానికి బదులుగా హీ అని చెప్తే చాలు. ఇప్పుడు వినండి. భరద్వాజ్ కేమ్ టు స్కూల్. హీ స్టడీస్ వెరీ వెల్. హీ ఈజ్ వెరీ టాలెంటెడ్. హీ ఈజ్ అ వెరీ గుడ్ బాయ్. ఇలా చెప్పగానే మాట ఎంత సహజంగా సులభంగా వినిపిస్తుందో గమనించారా? ఒకే పేరును మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేకుండా ఇంగ్లీష్ చాలా తెలివిగా చిన్న పదాలను ఉపయోగిస్తుంది. ఇలాంటి చిన్న పదాలు పేరుకు బదులుగా వస్తాయి. పేరును మళ్ళీ మళ్ళీ చెప్పకుండా దాని స్థానంలో ఉపయోగించే పదాన్నే ప్రొనౌన్ అంటారు. ప్రొనౌన్. ఇప్పటివరకు మనం హీ గురించి తెలుసుకున్నాం. కానీ ప్రొనౌన్ అంటే హీ ఒక్కటే కాదు. ఇలాంటి ఇంకా చాలా ప్రొనౌన్స్ ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా చాలా సులభంగా నేర్చుకుందాం. ముందుగా ఐ గురించి తెలుసుకుందాం. నేను నా గురించి మాట్లాడుతున్నప్పుడు ఐ అనే ప్రొనౌన్ ఉపయోగిస్తాను. ఉదాహరణకు ఐ యామ్ అన్ ఇంగ్లీష్ టీచర్. ఐ వాక్ అంటే నేను నడుస్తాను. ఐ రీడ్ అ బుక్ పుస్తకం చదువుతాను. అంటే నేను నా గురించి మాట్లాడేటప్పుడు ఎప్పుడు ఐ అనే ప్రొనౌన్ ఉపయోగిస్తాం. ఒక్కసారి భరద్వాజ్ అని చెప్పాం కదా, తర్వాత అతని గురించి మాట్లాడేటప్పుడు హీ అంటే సరిపోతుంది. చూడండి, మళ్ళీ భరద్వాజ్ అనలేదు. హీ ఈజ్ మై ఫ్రెండ్ అని చెప్పాం. ఇలా మాట్లాడితే వాక్యం చిన్నగా సహజంగా ఉంటుంది. హీ వాక్స్ అంటే అతను నడుస్తున్నాడు. హీ రీడ్స్ అ బుక్. ఒక అబ్బాయి లేదా పురుషుడు గురించి మాట్లాడేటప్పుడు హీ అనే ప్రొనౌన్ ఉపయోగిస్తాం. ఇప్పుడు ఈ అమ్మాయి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి షీ అంటాం. ఉదాహరణకు షీ ఈజ్ రీడింగ్ అ నోట్బుక్. ఇక్కడ షీ అంటే ఈ అమ్మాయి. షీ వాక్స్ అంటే ఆమె నడుస్తోంది. షీ ప్లేస్ విత్ అ బాల్ అంటే ఆమె బంతితో ఆడుతోంది. ఒక అమ్మాయి గురించి మాట్లాడేటప్పుడు షీ అంటాం. అబ్బాయి లేదా పురుషుడు గురించి మాట్లాడితే హీ అంటాం. అమ్మాయి లేదా మహిళ గురించి మాట్లాడితే షీ అంటాం. ఇంతే తేడా. చాలా సులభం కదా? ఇప్పుడు ఈ చిన్న కుక్కపిల్ల గురించి మాట్లాడుతున్నాం. ఇది మగదో ఆడదో చెప్పడం లేదు కాబట్టి ఇట్ అంటాం. ఉదాహరణకు ఇట్ ఈస్ ప్లేయింగ్. భరద్వాజ్, ఈ కుక్కపిల్ల గురించి మాట్లాడితే ఏ ప్రొనౌన్ వాడాలి? ఇట్. వెరీ గుడ్. మరి బంతి గురించి మాట్లాడితే? ఇట్. ఎక్సలెంట్. చూసారా, జంతువుల గురించైనా వస్తువుల గురించైనా ఇట్ ఉపయోగిస్తాం. సో ఇప్పుడు అర్థమైంది కదా, జంతువుల గురించి లేదా వస్తువుల గురించి మాట్లాడేటప్పుడు ఇట్ ఉపయోగిస్తాం. గుర్తుపెట్టుకోవడం కూడా చాలా సులభం. నేను ఒక్కడున్నప్పుడు ఐ అంటాం. కానీ నేను ఇంకా భరద్వాజ్ తను కలిసి ఉన్నప్పుడు వి అంటాం. ఉదాహరణకు వి ఆర్ ఫ్రెండ్స్. భరద్వాజ్, నేను నువ్వు తను కలిసి ఉంటే ఏ ప్రొనౌన్ వాడాలి? వెరీ గుడ్. మరి మన ముగ్గురిని కలిసి ఏమంటాం? వి. ఎక్సలెంట్. గుర్తుంచుకోండి, మాట్లాడుతున్న వ్యక్తి కూడా ఆ గుంపులో ఉంటే వి ఉపయోగిస్తాం. ఇప్పుడు నేను ఈ గుంపులో లేను. భరద్వాజ్ తను ఇద్దరు గురించి మాట్లాడుతున్నాను కాబట్టి దే అంటాం. ఉదాహరణకు దే ఆర్ ఫ్రెండ్స్. భరద్వాజ్, నేను మీ గుంపులో లేనప్పుడు దే. వెరీ గుడ్. మరి మీ ఇద్దరిని కలిసి ఏమంటాం? దే. ఎక్సలెంట్. మాట్లాడుతున్న వ్యక్తి ఆ గుంపులో లేకపోతే దే ఉపయోగిస్తాం. నేను కూడా ఈ గుంపులో ఉంటే వి అంటాం. కానీ నేను ఈ గుంపులో లేకపోతే దే అంటాం. ఇదే రెండింటి మధ్య ఉన్న తేడా. సరే, ఒకసారి రివైజ్ చేద్దాం. ఐ అంటే నేను, యు అంటే నువ్వు లేదా మీరు. ఇతను భరద్వాజ్. భరద్వాజ్ గురించి మాట్లాడితే హీ అంటాం. ఇది తను గురించి మాట్లాడితే షీ అంటాం. ఇదొక కుక్కపిల్ల. ఈ కుక్కపిల్ల గురించి ఇట్ అంటాం. ఈ బంతి గురించి కూడా ఇట్ అంటాం. చాలా సులభం కదా? నేను కూడా మీతో ఉంటే వి అంటాం. నేను మీతో లేకపోతే దే అంటాం. చాలా సులభం కదా? చాలా బాగా నేర్చుకున్నారు. ఐ, యు, హీ, షీ, ఇట్, వి, దే వీటన్నింటినీ కలిసి పర్సనల్ ప్రొనౌన్స్ అంటాం. ఇవే ఒక వ్యక్తి పేరు బదులుగా వాడే ప్రొనౌన్స్ను పర్సనల్ ప్రొనౌన్స్ అంటాం. ఇవి వాక్యం ప్రారంభంలో సబ్జెక్ట్గా వస్తాయి కాబట్టి సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అని కూడా అంటారు. ఐ యామ్ అ టీచర్. హీ ఈజ్ భరద్వాజ్. షీ ఈజ్ తను. గమనించారా? ప్రతి వాక్యం ప్రారంభంలో వచ్చిన ప్రొనౌన్ సబ్జెక్ట్గా పనిచేస్తుంది. అందుకే వీటిని సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటారు.
ఇప్పుడు ఒక చిన్న క్విజ్ చేద్దాం. నేను చూపించే ప్రతి ఒక్కరికి సరైన ప్రోనౌన్ మీరు చెప్పాలి. రెడీనా? భరద్వాజ్ గురించి మాట్లాడితే ఏ ప్రోనౌన్ వాడాలి? he, హీ. హెమ్. ఈ కుక్కపిల్ల గురించి మాట్లాడితే ఏ ప్రోనౌన్ వాడాలి? ఇట్. సూపర్. నేను, భరద్వాజ్, తను ముగ్గురం కలిసి ఉంటే ఏ ప్రోనౌన్ వాడాలి? వి. we, వెరీ గుడ్. ఈ బంతి గురించి మాట్లాడితే ఏ ప్రోనౌన్ వాడాలి? ఇట్. అద్భుతం. భరద్వాజ్, తను వాళ్ళిద్దరి గురించి మాట్లాడితే ఏ ప్రోనౌన్ వాడాలి? they, ఎక్సలెంట్. చాలా బాగా నేర్చుకున్నారు. ఐ, యు, హీ, షీ, ఇట్, వి, దే ఇవన్నీ సబ్జెక్ట్ ప్రొనౌన్స్. అద్భుతంగా నేర్చుకున్నారు. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. తర్వాతి వీడియోలో ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ నేర్చుకుందాం. మళ్ళీ కలుద్దాం. బాయ్.